నాగోల్ వద్ద మెట్రో ఉచిత పార్కింగ్ ను కల్పించాలంటూ నెల రోజులుగా పోరాటం సాగుతోంది. మెట్రో సంస్థ, ఎల్ఎన్టీ సంస్థలు అమలు చేస్తున్నట్లు నటిస్తూ దోబూచులాడుతుండటంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీవైఎఫ్ఐ, పీవైఎల్ యువజన సంఘాల ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉచిత పార్కింగ్ కొనసాగుతుందా లేదా అని పరిశీలించారు. మెట్రో స్టేషన్లలో వాయిదాలు కాకుండా పూర్తి స్థాయిలో ఉచిత పార్కింగ్ కొనసాగించాలని, పార్కింగ్ లో కావాల్సిన వసతులు కల్పించాలని యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నాగోల్, మియాపూర్లలో పార్కింగ్ డబ్బులు వసూలు చేస్తామని బోర్డులు పెట్టారు. కానీ తమ పోరాటం ఫలితంగా రాత్రికి రాత్రే బోర్డులు తీసేశారన్నారు. ఇలా దోబూచులాడుకోకుండా పూర్తి స్థాయిలో ఉచిత పార్కింగ్ ను కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రయాణికులతో కలిసి యువజన సంఘాలుగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ఫ్రీ పార్కింగ్ అనేది చేయకుంటే వచ్చే ఇక్కడ ప్రతి ప్రయాణికులు చాలా ఇబ్బంది కలుగుతుందండి. ఎందుకంటే వాళ్ళు డైలీ 150 రూపాయల దాకా స్పెండ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ డ్యూటీస్ చేసుకోవడం అనేది వాళ్ళు చాలా బడ్జెట్ చెప్పొచ్చు. అందుకోసమే మీ మీడియా ద్వారా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏంటంటే వాళ్ళందరికీ ఈ ఆలోచన చేసి ఏదైతే ఫ్రీ పార్కింగ్ ఉందో ఆ ఫ్రీ పార్కింగ్ చేసి వీళ్ళందరికీ ప్యాసింజర్స్ అందరికీ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఏదైనా ఎల్ఎన్టీ మెట్రో సంస్థకు సంబంధించినటువంటి ఇక్కడ నాగోలు, మియాపూర్ పార్కింగ్ ని పేడ్ పార్కింగ్ చేస్తామని చెప్పేసి బోర్డులు పెట్టడం జరిగింది. యువజన సంఘాలు ప్రయాణికుల పోరాట ఫలితంగా దాన్ని వాయిదాలు వేసుకుంటా ఈరోజు ఎల్ఎన్టీ సంస్థ ప్రకటిస్తా ఉన్నది. పేడ్ పార్కింగ్ పెట్టట్లేదు, మేము ఉచితంగానే చెప్తా ఉన్నది. కానీ అది మీడియా ద్వారా కూడా చెప్పాలని చెప్పేసి శాశ్వతంగా ప్రయాణికులకు ఉచితమైనటువంటి పార్కింగ్ కల్పిస్తామని చెప్పేసి పత్రిక ప్రకటన విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు మేము డీవైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.